పంచలోయ స్వామి ప్రతిష్ఠ జరిగింది. 20,000 మంది వచ్చారు. అప్పుడు అనౌన్స్ చేసే నేను 2004 జూన్ 2వ తారీఖున ఇక్కడ మహానగరం ప్రారంభమవుతుంది, ఇక్కడ రాజధాని వస్తున్నప్పుడు స్థానికంగా మందిరంలో పెద్ద ఆయన అన్నారు, ఇళ్ళవయ్య రోడ్డు లేదు, నీకు దేవాలయం కడుతున్నావు, కరెంటు సరిగ్గా లేదు, ఇది రాజధాని వస్తుందంట. ఏంటి వచ్చేది? ఎప్పుడు చెప్పాం? 2004లో నేను అనౌన్స్ చేసింది. ఎలా తెలుసు? నేను దేవున్నా ఏంటి? ఏమి కాదండి, నిరంతరాయంగా భవంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వాక్యాలు ప్రకృతి ఇస్తుంది శబ్దాన్ని, కంఠం నుంచి ఏం శబ్దాన్ని ఇవ్వాలో మాకు సంబంధం ఉండదు. ఆ ప్రకృతి ఇచ్చే శబ్దాన్ని పలుకుతాం. రాజధాని 9 సంవత్సరాల్లో లక్షలాది మంది మన అమరావతి రాజధానిలో ఉంటున్నారు. రాజధాని వైభవాన్ని ప్రపంచాన్ని చాడుతున్నారు. ఇది స్థిరము, ఇది సిద్ధం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. సరే, తల్లులందరూ ఉన్నారు కదా, ఒక పెద్ద సింహాసనం ఇస్తారు. వద్దన్నా కూడా సింహాసనం ఇస్తారు మా రవికుమార్ గారు. గురుదక్షిణ ఏమి ఇస్తారు? శర్మ గారు గురుదక్షిణ అడుగుతున్నానండి. గురుదక్షిణ అడగమంటారా? ధైర్యం ఉందా? మొన్న రాజమహేంద్రవరంలో పట్టపగలు వెంకటరావు గారు అని చెప్పి ఒక కాటి కాపరి 25 కోట్లతో శివాలయం కట్టారు. ఆయన ఎంతతో? ఒక్కడే, ఎవరికి డొనేషన్ కలెక్ట్ చేయాలి 25 కోట్లతో. ప్రతిరోజు భస్మాభిషేకం జరుగుతూ ఉంటుంది అక్కడ. ఆ ప్రతిష్ట కార్యక్రమం నేనే చేశా. ఇప్పుడు ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్గఢ్ కలిపి ఇప్పటి వరకు 506 దేవాలయాలు 2,000 కోట్లతో పూర్తయిపోయిన, మొత్తం పూర్తయిపోయిన, ఎక్కడ ఆగిపోలేదు. మరి ఎలా చేయగలిగాము? నేను బొమ్మ పొద్దు నుంచి భూమి మీదకి వచ్చినాను కదా, పైన ఊడిపడ్డాను ఏంటామన్నా. అది కొమ్ములు ఏమైనా ఉంటాయా? ఏమి లేదు. శ్రద్ధ, పెద్దల పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గురువు చెప్పిన మాట పరిపాలన. ఈ 4 అనే స్తంభాల మీద స్లాబ్ వేసుకోండి, భగవంతుని ఆశీర్వాదం అందరికీ లభిస్తుంది. ఇవాళ ఇక్కడ కూర్చుంటే ఎవరైనా కూర్చోవచ్చు, మీరు ఎవరైనా కూర్చోవచ్చు. ఈ 4 ఉంటే ఎవరైనా కూర్చోవచ్చు, దీని మీద అందరికీ హక్కు ఉంది. కావున ఆ ప్రతిష్ఠ చేసేప్పుడు పెద్ద శివలింగం అండి, చాలా పెద్ద శివలింగం. శివలింగం పట్టుకోలేము, లింగాకారాన్ని పట్టుకోలేము. ఇక పానమాట ఎంతో అర్థం చేసుకోండి. మీరు ఆ తల్లిదండ్రులు వచ్చారు అన్నాను, ప్రతిష్ఠ చేస్తున్నా కదా, ఎవరిని వేస్తే బంగారం వేసుకోమన్నా. ఇక వాళ్ళు తీర్చిన బంగారం 4 కేజీలు అయిందండి, దాంట్లో వేస్తాం 4 కేజీలు బంగారం. ఇప్పుడు మనందరం త్యాగదనం కదా, సేవ చేసేవాళ్ళం కదా, నాకొద్దు మీ బంగారం, గురుగారికి ఇచ్చేస్తా ఇక్కడ. సరే, లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని నేను పొంది ఉన్నాను కాబట్టి మీ ధనధాన్యం నాకు వద్దు. పార్వతీపురం దర్శన భాగ్యాన్ని పొందున్నాను కాబట్టి మీ ఆస్తి పాస్తు నాకు వద్దు, కానీ గురుదక్షిణ కావాలి. ఇస్తారా? ఇప్పటికైనా ధైర్యంగా చెప్పండి. సరే, నాకు ఊరికే కోపం వస్తుందండి. ఈ తెలుగు మాసం వేదిక ద్వారా నా కోపాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. మనలో కొంతమంది ఉంటుందండి, ఏమండి మా ఆయన మేము పెద్ద కుమారుడు పెద్ద కోడల్ని బాగా చూసాం, మా మధ్యకి ఎక్కువ ఆస్తి ఇచ్చేసారండి, ఇదేంటండి? కోపం వస్తుంది. మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్నామండి, పెద్దదాన్ని నేను ఉన్నాను కదా, చిన్న వచ్చింది, ఆమెకు 25,000 చెరువులు పెట్టారు, నాకు 5,000 చెరువులు పెట్టారు, ఏంటి గౌరవం అండి? అక్కడ కోపం వచ్చేస్తుంటుంది. ఇలాంటి కొన్ని కోపాలు ఉంటాయి. అలాగే కొన్ని జలసీలు ఉంటాయి. మా పిల్లలేమో కానీ మా తోడు కోడ పిల్ల బాగా చదువుకోకూడదు, ఇటువంటి జలసీలు కొంతమందికి ఉంటాయి. అటువంటి జలసీలు వదిలేస్తున్నా. ఇక మగవారు ఉంటే మద్యం తాగే అలవాటు ఉంది, మానేస్తున్నా. పాన్పర గుట్కా తినే అలవాటు ఉంది, మానేస్తున్నా. చక్కటి గుణవంతురాలి భార్య ఉండగా నా దిక్కుమాలగా ఎక్కడో తిరిగేస్తాయండి, ఆ దిక్కుమాల అలవాట్లు మానేస్తున్నా. ఎవరు మనస్సాక్షికి వారు చెప్పుకోండి. నేను అడిగిన మీ కర్మను అడుగుతున్నాను, భిక్షగా. కర్మను భిక్షగా తీసుకోండి, చాలా ధైర్యం కావాలండి. మీ మనస్సాక్షి మీరు చెప్పుకోండి. శుభం భూయా. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. ఈ తెలుగు మహాసభ సభలు అఖండంగా ప్రజ్వలితూ నిరంతరాయంగా ప్రతి సంవత్సరం ఈ సభలు జరుగుతూ ఉండాలని చెప్పేసి ఈ సభలు నిర్వహణ చేస్తున్న వారికి, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా లక్ష్మీనారాయణ యొక్క, పార్వతీ పరమేశ్వర యొక్క సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సు లభించుగాక. శుభం.